లాడను పరోక్ష యుద్ధం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏమిటయ్యా ఇలా వచ్చారు? చిన్న డౌట్ సార్. మీకు ఏ డౌట్ ఉన్నా క్లాస్ రూమ్ లోనే కాదయ్యా, గార్డెన్ లో కూడా అడిగేయచ్చు. బాత్రూమ్ లో అడగచ్చా? బెడ్రూమ్ లో కూడా అడగచ్చు. మా ఆవిడున్నా కూడా అడిగేయచ్చు అయ్యా. ఇంతకీ మీ డౌట్ ఏమిటి? థ్యాంక్ యూ. ఏం లేదు సార్, మీరు వెయిట్ లిఫ్టర్ అని చెప్తే వాడు నమ్మట్లేదు. ఏమయ్యా, ఎందుకు నమ్మట్లేదు? నేను వెయిట్ లిఫ్టర్ అయ్యా. వార్తా పేపర్ లో వచ్చిందిగా మీరు ఒలింపిక్ రన్నర్ అని. వాడే నమ్మట్లేదు. నేను రన్నర్ అంటే నువ్వెందుకు నమ్మవయ్యా? సార్ మీ కాళ్ళు చూస్తే రన్నర్ కాళ్ళలా లేవు. పైకి అలాగే కనపడుతుంది అయ్యా, స్టామినా అంతా లోపల ఉంటుంది. కానీ మీ బాడీ చూస్తే వెయిట్ లిఫ్టర్ బాడీలా ఉంది. కరెక్టేనయ్యా, నేను వెయిట్ లిఫ్టర్ నేనయ్యా. అయితే మీరు రన్నర్ కదా? రన్నర్ నేనయ్యా. నీకు కొంచెం కూడా కామన్ సెన్స్ లేదురా. నోరు మీరా, నోరు మీటవా, బయటికి రారా. ఏంట్రా బయటకు వచ్చేది? దెబ్బలాడుకోకండి, మీరిద్దరు కరెక్టేనని ప్రూవ్ చేస్తానయ్యా. ఇప్పుడు సార్ ఏం చేస్తారు? ఏముంది, చొక్కా ఇప్పి ఛాతీ చూపిస్తారు, అప్పుడు వెయిట్ లిఫ్టర్ నీకు చొక్కా ఇప్పొద్దు, కావాలంటే ప్యాంట్ ఇప్పండి. ప్యాంట్ మాత్రం సార్, ప్యాంట్ మాత్రం షర్ట్ మాత్రం ఇప్పండి. సార్ ప్యాంటే. అప్పుడు నీకు సార్ చొక్కా ఇప్పుతాను, ఇక్కడ చాలా మంది గర్ల్స్ ఉన్నారు. ప్యాంట్ ఇప్పొద్దు, షర్ట్ మాత్రం ఇప్పండి. అంతే. ప్యాంట్ ఇప్పుతాను, చొక్కా ఇప్పుతాను, ప్యాంట్ షర్ట్, ప్యాంట్ షర్ట్, ప్యాంట్ షర్ట్, షర్ట్ 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 షర్ట్. రెండు ఇప్పి నేను వెయిట్ లిఫ్టర్ ని రన్నర్ నేను ప్రూవ్ చేస్తానయ్యా. ఫస్ట్ నేను షర్ట్ విప్పించాను, సో నేనే గెలిచాను. షర్ట్ అయితే ఎవరైనా విప్పిస్తారు కానీ ప్యాంట్ విప్పించాలి. నేనే గెలిచాను. పోరా, నేనే గెలిచాను. నేనే గెలిచాను రా. నేనే గెలిచాను. నేనే గెలిచాను. డబ్బులు ప్యాంటు షర్టు ఇప్పాను, ఇద్దరు గెలిచారు. ఓకే, బోత్ ఆర్ విన్. జాజి బాబు, జాజి బాబు, వాట్ యు ఆల్ డూయింగ్ హియర్? క్లాసెస్ వెళ్ళండి. ఏమిటయ్యా ఇది? ప్యాంటు షర్టు సార్. ఆహా, లంగాను జాకెట్ అనుకున్నానులే. నీకేమైనా బుద్ధి ఉందా? అది ఉంది కానీ ఇవి లేవు సార్. అదేనయ్యా, ఎందుకు లేవు అని. పట్ట పగలు నడి కాలేజీలో ఈ బట్టలు ఎవరు విప్ప తీయమన్నారు అని అడుగుతున్నాను. నా పవర్ చూపిద్దామని సార్. నీ పవరు ఇక్కడ కదయ్యా, ఇంట్లో చూపించు. అక్కడ చూపించాల్సిన అవసరం లేదు సార్. నేను ఇంట్లో బట్టలు ఇప్పేది కేవలం ఉతకడానికే. ఆహా, ఇలా అర్థనగరంగా కాలేజీలో నిలబడితే స్టూడెంట్స్ ఉతికేస్తారయ్యా. వాళ్ళే ఇప్పమన్నారు సార్. వాళ్ళే ఇప్పమన్నారా? అయితే నేను మళ్ళీ ఫుల్ చేశారన్నమాట. వాళ్ళు చేసేది ఏమిటి? యూఆర్ ఆల్రెడీ ఫుల్. క్లాస్ బాబు, కమ్ హియర్, టేక్ దిస్. అంతా తాగేకు, నీ ఫ్రెండ్ ఒకడు ఉన్నాడుగా, వాడికి కూడా ఇవ్వాలిగా. లింగరాజు, నన్ను పని మనిషి అంటావా? నీ పని చెప్తాను. ఏమనుకుంటున్నావో, నేను పని మనిషినా? పెళ్ళిళ్ళు ఏంటంకల్, ఏదో పెళ్లి గిళ్ళి అంటున్నారు. ఏం లేదమ్మా, కామెడీ కామెడీ. సరే ఇందా. నువ్వన్నట్టే చల్లగా ఉందమ్మా. దీని పేరేంటమ్మా? తిడుకు. తిడుక? అవునంకల్, మొన్న ఈ టీవీలో వస్తే చూసి నేర్చుకున్నాను. ఇంకా పోస్తావమ్మా? అయ్యో తప్పకుండా అంకుల్, మీకు లేదా? దీన్ని ఎలా తయారు చేస్తారమ్మా? అమ్మమ్మ చెప్పకూడదు అంకుల్, ఆ చెప్తే మీరు నేర్చుకుంటారుగా. అలాగా? పోన్లేమ్మా, నేను తాగాలనుకున్నప్పుడల్లా మీ ఇంటికి వస్తా. ఓ తప్పకుండా. హలో హలో, ఎవరు మాట్లాడేది? నేనేరా సన్నాసి మాట్లాడేది. హోమ్ మినిస్టర్ గారా? నమస్కారం నమస్కారం. ఆ ఏడు చెవులే ఏదో కోతలు. నువ్వు ఏంటి మా ఊరు వస్తానంటున్నారా? రండి రండి. నేను మీ ఊరు రావడం ఏంట్రా? నువ్వే మా ఊరు వచ్చావు. ఎక్కడా? ఓ పాలి పక్క తిరిగి చూద్దాం. నాకు అర్జెంట్ గా ప్రైమ్ మినిస్టర్ గారు పని అప్పచెప్పారు, నేను ఇప్పుడే వస్తాను. నేను ఎమర్జెన్సీగా లండన్ వెళ్ళాలి. హోమ్ మినిస్టర్ అట, చీఫ్ మినిస్టర్ అట, ప్రైమ్ మినిస్టర్ అంట. ఏదో కోతలు ఏడును ఎంత లొట్టలు వేసుకుంటూ తాగాడు. తిడుకో, అదేదో నాకు కూడా కాస్త ఇవ్వకపోయావమ్మా. అబ్బా తిడుకంటే కుడితేనా? కుడితే ఎంత కమ్మగా తాగాడో. లేకుంటే ఈయన కుదిరే పెద్ద కంప్యూటర్ ఇంజనీరింగ్ చేస్తున్నట్టు పెద్ద పోస్ట్ కొడుతున్నాడు. ఈ అవమానం నీది కాదు, నాది. 600 సరే, నువ్వు పట్నం వెళ్ళి ఆడి కూతురు చదివిందే అదేదో. అదేరా కంప్యూటరు. అది నువ్వు చదవాల్సింది. హాయ్, ఎంత పెద్ద కాలేజు. బ్రహ్మాండంగా ఉంది. ఓ 10 ఎకరాల మంద కాదనుకుంటే ఈ బంగ్లా మందే. శబాసు. గుడ్ మార్నింగ్. సూట్ కేస్ ప్లీజ్. ఏమన్నాడు? సూట్ కేస్
మోస్తానంటున్నాడు. ఇవ్వద్దు. ఇవ్వను. ఇలాగే మొత్తం అని చెప్పి ఎత్తుకెళ్ళిపోతారు. అమ్మా పోయిన ఏడాది కరణం గారి కోటలు పెట్టేమైంది, మొత్తాన్ని పట్టుకెళ్ళాడు. ఇంతవరకు పట్టలేదు. అక్కలేదమ్మా. గుడ్ మార్నింగ్ అంకుల్. అంకులా పెంకులా ఎవరా నువ్వు? నేను మావయ్య బుజ్జిగాడిని. చిన్నప్పుడు ఇంతుండేవాడిని. బుధాన్ని ఎత్తుకుని చీచి అని అడిచేవాడివి. చిన్నప్పుడు అందరూ అంతే ఉంటారు లేవో. ఏదో పల్లెటూరుడు కదా మోసం చేద్దామని చూస్తున్నామేమో. నీళ్ళటోళ్ళు చాలా మందిని చూసాను. ఏంటది అంతా ఇక్కడ ఉన్నారేంటి? ఏం చేస్తున్నారు ఇక్కడ? క్లాస్ రూమ్కి వెళ్ళండి. నువ్వు క్లాస్ రూమ్కి వెళ్ళు. గుడ్ మార్నింగ్ సార్. వెళ్ళావు వెళ్ళండి. ఎవరు మీరు? ఏం కావాలి? ఈడెవడే గోసి మెడలో కట్టుకున్నాడు. ఏం కావాలి మీకు? ఇది కాలేజీ అనా? కాలేజీయే. కంప్యూటర్ కాలేజేనా? కంప్యూటర్ కాలేజీ అనమ్మా. మా సావిత్రి పిన్ని కూతురు ఇక్కడ చదువుతోంది. సావిత్ర మహానటి చచ్చిపోయింది కదా. పోయి నాగుల సౌతికి మా ఇంటికి వచ్చింది. గుమ్మడి పండులో ఉంది. ఎవరండి మీరు? ఏం కావాలి? మాకు ఈ కాలేజీ కావాలా? కాలేజ్ కాదు నాన్న, సీట్ కావాలి. ఒక్క సీట్ ఏం కర్మమ్మా. ఓ 25 ఎకరాల తోట అమ్మేసామంటే ఇట్టాడి కాలేజీలు 10 కొంటామా? అవును. ఈ కాలేజీ అమ్మరయ్యా. ఎంతకీ నువ్వెవరివి? నేనా? ఈ కాలేజీకి ప్రిన్సిపాల్ ని. మీకు సీట్ కావాలి కదా? అవును. లోపలికి రండి. వద్దమ్మా, లోపలికి రా అని చెప్పి తీసుకెళ్లి చాకు చూపించి మెడ ఉన్న నగలు జేబులో ఉన్న డబ్బులు కొట్టేస్తారు. నమ్మడానికి ఏం లేదు. ఇంతకీ మీకు సీట్ కావాలా కర్లేదా? కావాలి. రా నాతోటి. రాము. అయితే గెట్ అవుట్. ఏమంటున్నాడే? మన ఇద్దరిని బయటికి వెళ్ళమంటున్నాడు నాన్న. ఎంత ధైర్యం దా నీకు? నీ అంతరం ఏంటి, నా అంతరం ఏంటి? నన్ను బయటికి పొమ్మంటావా? ఏటా నీ ఉంటున్నావు? శాంతి శాంతి stop it, stop it. శాంతి శాంతి శాంతి. ప్రిన్సిపల్ గారు ఇక్కడ ఏం జరుగుతోందండి? జాజబాబు, సమయానికి వచ్చి నన్ను రక్షించావయ్యా. వాడు చెప్పింది నాకు అర్థం అవదు, నేను చెప్పింది వాడు అర్థం చేసుకోడు. ఆఫ్ఘనిస్తాను అమెరికా వార్లో ఉన్నాయా ఇక్కడ? మీరు ఉండండి, నేను సర్ది చెబుతాను. మీకేం కావాలండి? సీట్ కావాలంట. అబ్బా మీరు లాడల్లా మధ్యలో అడ్డుపడకండి, నేను చెప్తాను కదా. మీకేం కావాలండి? సీటు. సీటా అమ్మా? లోపలికి రా మాట్లాడుకుందాం. ఏయ్ వద్దు, ఈడు తోడు దొంగలాగే ఉన్నాడు. గొలుసులు జేబులు కొట్టేసేవాళ్ళగా. లోపల ఇంకెంతమంది ముఠా ఉన్నారు. మేము నేను అలాంటి వాడి కాదండి, నేను ఇక్కడ లెక్చరర్ని. అంటే అంటే పంతుల్ని. ఈయన ప్రిన్సిపాల్ అంటే పెద్ద పంతులు. కుమ్ములో పెట్టిన పచ్చడొంకాయలాగా ఆడు ఉన్నాడు. ఎండిపోయిన పొట్లకాయలా ఈడున్నాడు. ఈడు పొంతులేది, ఆడు పెద్ద పొంతులేది. అమ్మడు ఇదిగో ఇదిగో అమ్మాయి, ఇదిగో ఈయన లెక్చరరు, నేను ప్రిన్సిపాల్ అని. కాదు కాదు కాదు, నేను లెక్చరరు, ఆయన ప్రిన్సిపాల్ అని వాళ్ళకి చెప్పమ్మా. అవును బాబాయ్, ఆయన ప్రిన్సిపల్ గారు, ఈయన లెక్చరర్ గారు. మనం ఆఫీస్కి వెళ్ళి మాట్లాడుకుందామా? నాన్న సూట్ కేసు చూడు. రా. ఇప్పటికైనా నమ్ముతావా నేను లెక్చరర్ అని? నమ్ముతున్నాను కాబట్టి నీ చేతికి ఎత్తున్నాను. ఏంటి? పెట్టట్రా. ది లవ్ స్టోరీ ఆఫ్. హాయ్ హాయ్. హాయ్ గుడ్ మార్నింగ్. హాయ్ శిలా. ఆడపిల్లలు రమ్మన్న తర్వాత నువ్వెందుకు అవుతావు? వెళ్ళి కూర్చో. ది లవ్ స్టోరీ ఆఫ్. సార్ వాట్ హ్యాపెండ్ మిస్టర్ సాయి? నాకు 15 మినిట్స్ టైం ఇప్పించారు సార్. ఇప్పుడే వచ్చేస్తాను. దేనికయ్యా? అర్జెంట్ పని ఉంది సార్. అదేదో నాతో చెప్పు. సార్ ఇవాళ పొద్దున నేను నీళ్లు ఎక్కువ తాగాను సార్. ఓహో, అందుకేనేనా కాలేజీలో వాటర్ ప్రాబ్లమ్? సార్ నన్ను వదలండి సార్, నాకు చాలా టెన్షన్ గా ఉంది. చెప్పకపోతే నాకు టెన్షన్ గా ఉంది. చెప్పు. చెప్పలేను, ఆగలేను. చూడండి. అబ్బా, ఆ పనికి 15 మినిట్స్ టైం సెన్స్ లేదా నీకు? వెళ్ళు 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 వెళ్ళు. పదరా. నువ్వు ఎక్కడికి? వాడికి ఒకటైతే నాకు 2 ప్రాబ్లం. అబ్బా. హలో జాజ్ బాబు హియా. సార్ నేను బాలుని. బాలాజీ చెప్పు, రాలేదేంటి వాళ్ళ క్లాస్ కి? ఈ రోజు మా తాతగారి శర్మని, అందుకని క్లాస్ కి అటెండ్ కాలేకపోతున్నాను. లెసన్స్ ఏమైనా మిస్ అయిపోతానేమోనని. అబ్బే నువ్వేం వర్రీ ఒక బాలాజీ. ఆ శర్మని సంగతి చూడు. నువ్వు క్లాస్ మిస్ అయితే నీకు నేను స్పెషల్ క్లాస్ చెప్తానుగా. సార్ రాణి చంద్రకళ వచ్చారా సార్? చంద్రకళ రాణి రాలేదు బాలాజీ. సరే సార్, మేమిద్దరం రేపు వచ్చి మీ దగ్గర ప్రైవేట్ గా నేర్చుకుంటాం సార్. యు ఆర్ మోస్ట్ వెల్కమ్. సిన్సియారిటీ అంటే బాలాజీ దగ్గర నేర్చుకోవాలి. జాజ్ బాబు గారు, మీరు ఎప్పుడైనా అమెరికాకి వెళ్ళారా? 1-2 సార్లు వెళ్ళిన వాళ్ళైతే గుర్తు పెట్టుకుంటారయ్యా. ఇన్ని సార్లు వెళ్ళిన వాళ్ళకి ఎవరు గుర్తుంటుంది? సార్ సాఫ్ట్వేర్ క్యాండిడేట్స్ కి అమెరికాలో న్యూ జెర్సీ బాగుంటుందా, కాలిఫోర్నియా బాగుంటుందా? ఎక్కడ బాగుంటే నీకెందుకయ్యా? మేము అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాం. అక్కడికి వెళ్ళి ఏం చేద్దామని? కంప్యూటర్ జాబ్స్ కి. కంప్యూటర్ ఇక్కడ సరిగ్గా టైప్ చేయడం రాదు కానీ కంప్యూటర్
ఇదిగో నాలాంటి మేధావులే అక్కడ ఉండలేక ఇక్కడికి వస్తున్నారయ్యా. ఏంటి సార్ ఇది? మమ్మల్ని ఎంకరేజ్ చేయాలి కానీ ఇలా డిస్కరేజ్ చేయకూడదు. నీలాంటి కుర్రాళ్ళు అక్కడ ఉద్యోగాలు లేక ఇక్కడ పరిగెత్తుకొస్తున్నారయ్యా. ఇక్కడ ఉద్యోగం చేస్తే అదే 10,000. ఊరికే ఆకాశాన్ని నిచ్చి వేయకండి. సాయి సాయి ఇది ఒకసారి చూడు ఏంటిది? చూడు